రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ లో గంజాయి ముఠా హల్చల్ సృష్టించింది. గంజాయి స్మగ్లింగ్ కు అడ్డుపడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ పై స్మగ్లర్లు దాడికి పాల్పడ్డారు. మాధవనగర్ ప్రాంతంలో గంజాయి తరలిస్తున్న కారును ఆపేందుకు ప్రయత్నించిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను నిందితులు కారుతో ఢీకొట్టారు. ఇక ఈ ఘటనలో సౌమ్యకు తీవ్ర గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. స్థానికులు వెంటనే స్పందించి సౌమ్యను స్థానిక ఆసుపత్రికి తరలించారు. కారును స్తంభానికి ఢీకొట్టడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇక ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేపట్టగా నిందితులు నిర్మల్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు స్పష్టం చేశారు. రైటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ లో గంజాయి ముఠా హల్చల్ సృష్టించింది. గంజాయి స్మగ్లింగ్ కు అడ్డుపడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ పై స్మగ్లర్లు దాడికి పాల్పడ్డారు. ఇక మాధవనగర్ ప్రాంతంలో గంజాయి తరలిస్తున్న కారును ఆపేందుకు ప్రయత్నించిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను నిందితులు కారుతో ఢీకొట్టారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. చెప్పండి రాజు, అప్డేట్స్ ఏంటి? దేవిక, నిజామాబాద్ జిల్లాలో గాంజాయి స్మగ్లర్లనే చెప్పాలి. వాళ్ళు మళ్ళీ రెచ్చిపోయారు. అడ్డుపడిన ఒక ప్రభుత్వ ఉద్యోగిని, ఎక్సైజ్ కానిస్టేబుల్ ని కారుతో ఢీకొట్టి హత్య చేసే ప్రయత్నం చేశారు. తమ సరుకు రవాణా తను తీసుకువెళ్తున్న తరుణంలో ఆపినందుకు ఆమె పైన దాడికైతే తెగబడ్డారు. ఇదంతా కూడా నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. మాధవ్ నగర్ వద్ద గాంజాయి తరలిస్తున్నారు కారులో. నిర్మల్ నుంచి నిజామాబాద్ కు గాంజా వస్తుందన్న సమాచారం మేరకు ఎక్సైజ్ పోలీసులు ఆ కారును ఆపే ప్రయత్నం చేశారు. అందులో సౌమ్య, తను ఎక్సైజ్ కానిస్టేబుల్, ఆ కారును ఆపే ప్రయత్నం చేసింది. దీంతో దుండగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కారుతో ఆమెని ఢీకొట్టారు. దీంతో సౌమ్యకు తీవ్ర గాయాలైతే అయ్యాయి. అయితే ఆ హడావుడిలో వాళ్ళు తీసుకెళ్లే కార్ని విద్యుత్ పోల్ కు ఢీకొట్టారు. దీంతో అక్కడికక్కడే కారు ఆగిపోయింది. వెంటనే సౌమ్యకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. అక్కడ చేరుకున్న స్థానికులు వాళ్ళని పట్టుకుని పోలీసులకు అప్పగించిన పరిస్థితి ఉంది. నిజామాబాద్ జిల్లాలో మాత్రం గాంజాయి అక్రమ రవాణా కొనసాగుతోంది. అయితే వీరికి ఎవరు అడ్డొచ్చిన అధికారుల పైన దాడులకు కూడా పాల్పడుతున్న పరిస్థితి అవుతుంది. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కూడా పరిస్థితి ఈ విధంగా ఉంది. అక్రమ రవాణా కూడా గాంజాయి కొనసాగుతూ ఉంది. అయితే పోలీసులు ఎంత కట్టడి చేసినప్పటికీ రోజుకో రకంగా వీళ్ళు గాంజాయిని అయితే తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే వీళ్ళు నిర్మల్ కు చెందిన 2 వ్యక్తులుగా అయితే పోలీసులు అయితే గుర్తించారు. వాళ్ళు నిర్మల్ నుంచి అక్రమంగా ఈ గాంజాయిని తీసుకొని నిజామాబాద్ జిల్లాకు వస్తున్నట్టుగా అయితే పోలీసులు అయితే తెలియజేశారు. అయితే ఇందులో భాగంగా ఎక్సైజ్ పోలీసులకు అందిన సమాచారం మేరకు వీరు మాధవ్ నగర్ వద్ద కాపు కాసి ఆ కార్ని ఆపే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగానే ఇదంతా జరిగినట్టుగా పోలీసులు అయితే తెలియజేస్తున్నారు. వెంటనే సౌమ్యని అడావుడిన పోలీసులు అయితే స్థానిక ఆసుపత్రికి అయితే తరలించారు. ప్రస్తుతం సౌమ్య ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ చూడొచ్చు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, ఈ గాంజాయి స్మగ్లర్లు అవసరమైతే చంపడానికి కూడా తెగబడుతున్నారు. వాళ్ళకు అడ్డొచ్చిన అధికారులు చూడట్లేదు, వాళ్ళ పైన దాడులకైతే తెగబడుతున్నారు. అయితే ఎలాగైనా ఈ గాంజాని తరలించాలనే ఉద్దేశంతో ఇంతకు మునుపు కూడా ఇలాంటి సంఘటనలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ ఒక అధికారి, తను డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్, ఎవరైతే ఈ ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉందో సౌమ్య, తనకు మాత్రం ప్రస్తుతం ఒక తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అయితే అధికారులు తెలియజేశారు. ఏదేమైనప్పటికీ గాంజా నిర్మూలించాల్సిన అవసరం ఉంది. నిన్నగాక మొన్నే స్థానిక సిపి ఈ గాంజా ఎవరైతే ఉన్నారో, సప్లై చేస్తున్నారో వారిపైన కఠినంగా వ్యవహరిస్తామని సిపి చెప్పిన 24 గంటల్లోపే ఈ స్మగ్లర్లు, ఈ దుండగులు ఎవరైతే గాంజా తరలిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలా దాడికి తెగబడడం పట్ల ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికైనా పోలీసులు, ఇటు ఎక్సైజ్ పోలీసులు కావచ్చు, ఇటు పోలీసులు కావచ్చు, ఈ గాంజా పైన ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రాజు.